అయ్యా బాహుబలి, RRR, RRR, పుష్ప, ఇవన్నీ కూడా 1500 కోట్లు 2000 కోట్లే సార్, 2000 కోట్లు సార్ సంపాదించింది. ఈ లిక్కర్ అవినీతిలో ఈ మేధావి టీం, ఈ అవినీతి సామ్రాట్ టీం, ఈ అవినీతి చక్రవర్తి టీం 18,000 కోట్లు సంపాదించారని మాకున్న సమాచారం సార్. ఈ సిట్ ఇవన్నీ కూడా బయటకు తీయాలి సార్. ఈ సిట్టు బయటకు తీసి భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ నాయకత్వంలో ఒక మోడల్గా ఉండాలి సార్. అవినీతి చేయాలంటే కంగారు పడాలి సార్, ఎంతటి వాడైనా కూడా. దయచేసి ఆ రూపేనా కూడా ఎంతంత ఎవరెవరు ఎంతంత తెల్లారేటప్పటికి మేడలు కొట్టేశారు. సైకిల్ మీద తిరిగిన వాడు ఇంఫాలా కారులో తిరిగాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీటి కనుక చెప్పి కూడా ఇవన్నీ కూడా బయటకు తీయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సార్. 5 ఏళ్లలో 99,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే 18,000 కోట్ల రూపాయల దారి మళ్ళిందని చెప్పి టెంటేటివ్గా మాకు తెలుస్తుంది. ప్రజల సొమ్ము కాదా సార్? నేను ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా మీరు? వైకాపా నాయకులారా, వైకాపా పెద్ద, వైకాపా చిన్న, పైనుంచి కింద వరకు నేను అడుగుతున్నా. అంబటి రాంబాబుని అడుగుతున్నా, ఆ గోడ మీద పిల్లి లాంటి రాజమండ్రిని అడుగుతున్నా. భారతదేశం అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ జరుగుతూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిత్వంలో ఈ మద్యం లావాదేవీల్లో నో ఆన్లైన్. దానికి కారణం ఏంటో చెప్పగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజున. మీరు సమర్థించుకుంటే నా తప్పని ఒప్పుకుంటా. ధైర్యం ఉందా? ఆయనకు కానీ ఈయనకు కానీ ఆయనకు కానీ ఎవరికైనా ధైర్యం ఉందా? బ్రదర్స్, ఈడీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో, ఈడీ ఎప్పుడైతే కోర్టులో పిటిషన్ వేసిందో అనకూడదు సారీ నన్ను క్షమించాలి, సారీ నన్ను క్షమించండి, నేను వరలరామయ్య వాడకూడదు ఆ భాష, కానీ తెలియాలి అందరికన్నా ఉద్దేశంతో. ఇది ఎప్పుడైతే ఈడీ కోర్టులో పిటిషన్ వేసి కసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఎలా వాజ్ అన్నదో, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖం లేదు, పంటికి తిండి లేదు. ఇది ఈ రోజున పరిస్థితి. అందుకే కడుపు సరిపడే తినాలరా బాబు. ఎంత తింటే మీవాడు ఎక్కడున్నాడు? బంగారం కమోడోడు ఎక్కడున్నాడు? ఇది చేయాలని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈడీ జోక్యంతో ఈడీ వచ్చింది, ఇది అవదు సార్ కేసు, ఎవరినే వదలరు ఇప్పుడు ఇందులో మొత్తం. అందుకే దుబాయ్లో కూర్చుంటారు ఈడీ సిట్. చూడండి, నేను తొందరలో చెబుతున్నాను. నేను దుబాయ్లో కూర్చుంటే రాజా చాలామంది అన్కనెక్టెడ్ వాళ్ళు కూడా బయటకు వస్తారు. దుబాయ్లో కూర్చుంటే ఇన్వెస్టిగేటర్ ఈడీ అండ్ సిట్ ఇక్కడ స్టాండే అందరూ. వాళ్ళు అక్కడ సిట్ అక్కడికి వెళ్తే వీళ్ళంతా స్టాండ్ అని చెప్పి తెలియజేస్తున్నా. అందరు కూడా మాకొద్దు రాజకీయం, క్షమించండి అని చెప్పలేసుకుంటారు. ఇక పనికిరాని పత్రికలు కూడా రాయటానికి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎంతండి, నేను మీ అందరికి గుర్తుందో లేదో, అధికారంలో ఉన్నప్పుడే, జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ మద్యం రవాణా సిస్టమ్ గురించి నేను ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేశా. పాత్రికా సోదరులు కూడా నన్ను ప్రశ్న, అలా జరుగుతుంది? ఎస్. కసిరెడ్డిని గట్టిగా ఏమనొద్దండి, ఆ చెవు కాస్త తిప్పండి గట్టిగా కసిరెడ్డిని. అరే మీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటని అనకమనండి, మొత్తం చెబుతారు. సినిమాలో మాఫియా ట్రాన్స్పోర్ట్, మొన్న ఏదో సినిమాలో కూడా చూశాను నేను. ట్రక్, దానికి ముందు పోలీసుల ట్రక్, ముందు ఒక ఎస్కాట్ వెనకొక ఎస్కాట్ జరిగింది సార్. అది ఐఎమ్ వెరీ సారీ టు సే. పోలీసులను కించపరచాలని కాదు, పోలీసులను కూడా వశపరుచుకున్నారు వీళ్ళు. పోలీసులను కూడా వశపరుచుకున్నారు ఆ రోజున. చెక్ పోస్టులన్నీ ఏదో సినిమాలలాగా, మాయాబజార్ సినిమాలో ఘటోత్కోజుడు ఇట్లా అంటే అందరు నిద్రపోతారు తెలుసా, అట్లాగా వీళ్ళు బయలుదేరితే చెక్ పోస్టులు అన్నీ నిద్రపోతాయి. చెక్ పోస్ట్ ఇక్కడ బయలుదేరిన చెక్ పోస్టులో నోట్ అవ్వాలి కదా సార్, ఉండదు. ఈ రకంగా దొంగరవాణి ప్రభుత్వాన్ని
ఒక మాఫియా నడిపినట్టుగా, ఒక డాన్ నడిపినట్టుగా ప్రజా పరిపాలన జరగలేదు సార్ 5 సంవత్సరాలు. ఒక డాన్ పరిపాలన, ఒక మాఫియా పరిపాలన జరిగినట్టుగా జరిగింది. లేకపోతే ఎక్కడ ఉందా సార్? అక్కడ బయలుదేరటంతో కసిరెడ్డి ఈలేస్తే చెక్ పోస్టులు అందరూ నిద్రపోతారట. కసిరెడ్డి ఈలేస్తే ముందొక పోలీసు వాహనం, వెనకొక పోలీసు వాహనం. ఒక వాహనం కరెక్ట్ డెస్టినేషన్ రీచ్ అయితే 3 పక్కకు పోతాయండి. ఏమిటి? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? భారతదేశంలో ఉన్నామా? ఈ లిక్కర్ స్కామ్ 100 కోట్ల రూపాయలకి ప్రభుత్వం పోయింది సార్. అక్కడ ఎంతో గొప్పని చెప్పుకున్న కేజ్రీవాల్ వేర్ ఈజ్ హీ నౌ? మరి ఇన్ని కోట్లు కొట్టేసింది ఏంటి సార్? ఇంకా మీకు ధైర్యం ఉందా మాట్లాడటానికి? ప్రజల ముందు తలెత్తుకుంటారా? ఏ మొహంతో ప్రజల ముందుకు వస్తారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను ఇటువంటి అప్రజాస్వామిక కార్యక్రమంతో ముందుకు మొట్టమొదటి నుంచి కూడా ఈ వ్యవహార శైలి అట్లాగే ఉంది. మీరు తప్పు చేయకపోతే కోర్టులో ఏం జరుగుతుంది? మీకు ఎక్కడ రిలీఫ్ వస్తుందా? వాళ్ళకి తెలీదా? ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉండవా? న్యాయమూర్తులకు తెలీదా? వాళ్ళకు ఒక దొంగ ధైర్యం ఉంది. ఆ బంగారు కమోడ్లు ఆయన ఎట్లా చేసుకున్నా అట్లా చేసుకోవచ్చు అనుకుంటున్నారు. భారతదేశంలో ఇంకా న్యాయ వ్యవస్థ అదే రీతిలో కానూన్ కా హాత్ బహుత్ లంబీ అంటారు, అదే జరుగుతుంది తప్పితే మీరు న్యాయ వ్యవస్థని ఇంకా వ్యవస్థని మీరు చేయలేరని చెప్పుకొని నేను తెలియజేస్తాను. ఇప్పుడు కూడా వ్యక్తుల పేరు నేను ఏమిటి చెప్పట్లా, వ్యవస్థల గురించే మాట్లాడుతున్నాను నేను. అప్పుడు ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థ ఎలా ఉంది? అవినీతి రహితమైన వ్యవస్థ ఈనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తుంటే, కూటమి ప్రభుత్వం నడుస్తుంటే అవినీతిమయం. ఎవరి వేరు అవినీతి ప్రతి చోట అవినీతి. జగన్ హయాంలో ఎట్లా చేస్తారు, ఎలా చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను ఇటువంటి దొంగ సొమ్ముతోటి అది నాకు అర్థం కదా. ఈ సొమ్మంతా ఎక్కడ దాచారా మీరు? కోట్ల రూపాయల సొమ్ము మీరు ఎక్కడ దాచారు? ఈ కోట్ల రూపాయలు మీరు ఎట్లా, వాట్ ఈజ్ హైడింగ్ అవుట్? ఆలోచన చేయండి అని చెప్పి కూడా వీళ్ళందరికీ నేను తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఈ దర్యాప్తు సిట్టు చేపట్టిందో కంగారు బయలుదేరిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ పత్రికలో పుంకాలుగా రాయటం కూడా మంచిది కాదని చెప్పి, ఈ స్కామ్ ఏదైతే ఈ సిట్టు దర్యాప్తు చేస్తుందో ఇట్ ఈజ్ నాట్ ఏ లోకల్ స్కామ్, ఇట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ స్కామ్. దుబాయ్ వెళ్ళాలా, ఎక్కడెక్కడికైతే వీళ్ళందరూ టచ్ చేసుకొస్తున్నారో వెళ్ళాలా, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఒక్కొక్కటి ఒక్కొక్క చరిత్ర అని చెప్పి కూడా నేను ఈ పెద్దలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. జగన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఈ స్కామ్ ఇంటర్నేషనల్ స్కామ్, పలు దేశాల్లో కూడా దర్యాప్తు చేయవలసిన స్కామ్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. సిట్ ఇంతటితోటి ఈ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను పెద్దలకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఇది సరైన విధానం కాదు. నేను ఒక్కటే ఈ రోజున వచ్చింది డీటెయిల్స్ చెప్పాలన్న ఉద్దేశం కాదు, డీటెయిల్స్ మీ ముందు ఉంచాలన్న ఉద్దేశంతో కూడా కాదు. నేను మీ ముందుకు వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ లిక్కర్ స్కామ్లో అని చెప్పటానికే మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇంకొక విషయాన్ని కూడా నేను అడుగుతూ ఉన్నా. అన్నిటికీ దుబాయ్ నేతృత్వం వస్తుంది. ఆ రోజుగా మీకు బాగా గుర్తుందో లేదో ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. నేను దుబాయ్లో బయలుదేరారు ధనంజయ రెడ్డి గారి శ్రీమతి వైఫ్. విజయవాడ ఎయిర్పోర్ట్లో ఆమెను నిర్బంధించారు, ఆపారు, చెక్ చేశారు, బంగారం ఉందన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్లో అందరూ హుటాహుటిన బయలుదేరారు. ఆనాడు ధనంజయ రెడ్డి గారు
సీఎం గారి సీఎంఓలో సెక్రటరీ, మొత్తం తానే చక్రం తిప్పుతున్న వ్యక్తి. ఆ రోజున ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడింది. అధికారులందరూ వెళ్ళారు, డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు. అవేమీ లేదు, ఎన్నో కిలోల బరువు తెచ్చారని అప్పుడు వార్తలు వచ్చినాయి పత్రికల్లో కూడా. ఆమె ఏదో సూట్ కేసులో తెచ్చారు. సూట్ కేసులో తెచ్చింది ఏం లేదా, మెళ్ళ వేసుకున్నంత బంగారం అది, దెర్ ఇస్ నో కేసు అని వదిలేశారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆ కేసును కూడా పరిగణలో రీఇన్వెస్టిగేట్ చేయించండి, పునర్దర్యాప్తు చేయించాలి సార్. వీళ్ళ బతుకులు బయటపడాలి సార్. ప్రజల డబ్బుతో వీళ్ళు బంగారం కొనుక్కోవటం ఏంటి సార్? ఏమన్నా ధనంజయ రెడ్డి గారు జీతంతో కొన్నారా? ఆయన జీతం డబ్బులతో కొన్నారా? ఏంటి సార్? ఆయన దుబాయ్ ఎందుకు వెళ్ళారు సార్? అది ఎంక్వైరీ చేయటంలో అడగటంలో వరలరామి తప్పేమన్నా ఉందా సార్? ధనంజయ రెడ్డి గారు ఇంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. ఈయన సిట్ అంటే జగన్ గారు కూర్చుంటారు, స్టాండ్ అంటే లేస్తారు. అటువంటి వ్యక్తి శ్రీమతి పదే పదే దుబాయ్ వెళ్తున్నారట. ఎందుకు సార్? బంగారం తెస్తున్నారని వార్తలు వచ్చిన ఎయిర్పోర్ట్లో ఉంది. అందుకే కదా సార్ అనకూడదు, కానీ పాపం మా పట్టాభికి ఆ రోజున ఇబ్బంది వచ్చింది. పత్రికల్లో దీన్ని విశ్లేషించాడు అతను. అందుకే పట్టాభికి కొంచెం ఇబ్బందులు పాలయ్యాడు కాదా? అందుకే ఆ కోణంలో కూడా ఈ రోజునే పత్రికల్లో చూశాను నేను. ఆమె ఎవరైతే ధనంజయ రెడ్డి గారి శ్రీమతి ఉన్నారో వారికి తిరుపతిలో ఒక యూనివర్సిటీలో ఏదో ఉద్యోగం, వెంటనే ఒక ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారట. ఇవ్వటమే కాకుండా ఆమెకి స్పెషల్గా ఒక ఛాంబర్, ఏసీ ఛాంబర్ ఇచ్చారట. ఏ ప్రొఫెసర్కి లేదు, ఇక్కడ ఈమెకి ఇచ్చారు. ఏంటి సార్ ఇది? ప్రజలు మీకు అధికారం ఇచ్చింది, మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకోమని. ప్రజలు మీకు అధికారం ఎందుకు ఇచ్చారండి? మీ అంతేవాసుల్ని, మీ బంధువుల్ని, మీ చుట్టాలని, తెలిసిన వాళ్ళని అందరినీ అధికారంలో పెట్టుకొని కొట్టేమనా ప్రజల సొమ్ము? అవసరమైతే అది కూడా దర్యాప్తు చేయాలి. వెదర్ షీఈ్ ఎలిజిబుల్ ప్రొఫెసర్గా ఉండటానికి. ఏ ప్రొఫెసర్గా లేని ఏసీ రూమ్ ఈమెకి ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను. నేను అవినీతి జరిగింది, దర్యాప్తు జరుగుతుంది. ఇంకా 3,200 కోట్ల నుంచి ఎన్ని కోట్లకు ఎగబాకుతుందో ఇది చూడాలి. ఎవరెవరు మెడకు చుట్టుకుంటుందో చూడాలి. ఏ ఏ దేశాల్లో ఈ మూలాలు ఉన్నాయో చూడాలని తెలియజేస్తూ నా రిక్వెస్ట్, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ పనికిమాలిన పత్రికల్లో వచ్చినంత అబద్ధాల మూటలు తప్పితే నీతి నిజాయితీ నిజాలు లేవని చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. ఐ విల్ ఆన్సర్ ప్లీజ్. రాజమండ్రి సార్, అందరికీ తెలుసు కదా సార్. రాజమండ్రి వీళ్ళ నాన్నగారికి శిష్యుడు. ఏదో రకంగా మన జగన్ అధికారం తీసుకోవాలని ఒక మేధావి ముసుగేసుకున్న వ్యక్తి లా చదువుకున్నానని చెబుతాడు ఆయన ఐఎస్ఎల్ నెట్ అరెస్ట్ చేస్తా అంటాడు. ఆ ఒక్క మాటతో తెలిపోయింది వీడు లా చదవలేదు, లా చదువుకోలేదు, చదువుకొని ఉంటాడు అనుకుంటున్నాను నేను. లా కొని ఉంటాడు, లేకపోతే ఐఏఎస్ని అరెస్ట్ చేయటం ఏంటి తప్పు చంద్రబాబు గారు అంటాడు. ఐపీఎస్ని పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయకూడదంట. అరెస్ట్ చేయకపోతే ఇన్ని రోజులు జైల్లో ఉంటాడండి అతను, చట్టబద్ధం కాకపోతే. ఎవరైతను ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి చట్టబద్ధంగా వాళ్ళు అరెస్ట్ కాకపోతే, అరెస్టుకు సరైన కారణంగా అయితే ఒక్క నిమిషం వాళ్ళని ఈ చట్టాలు నిర్బంధించగలవా? జైల్లో రిమాండ్కి పంపగలరా? ఇదొక్కటే సూత్రం సార్. రాష్ట్ర ప్రజలందరికీ నేను అదే విజ్ఞప్తి చేస్తాను. దే హ్యావ్ కమిటెడ్ ది మిస్టేక్. అవినీతికి పాల్పడ్డారు వాళ్ళు. నీతిమంతులు నిజాయితీ పరులు అంటానికి వీల్లేదు. ఆయన మీకు ఇప్పుడు అర్థమైంది, నవ్వుతున్నారు. ఈయన అంబటి రాంబాబు నల్లకోట వేసుకొని మొన్న అక్కడ కోర్టులో నడుస్తున్నాడు. అతను రాజా, అంబటి రాజా మాట్లాడు, మరి మా నాయకులు తప్పు చేస్తే ఆ రిమాండ్ రిపోర్ట్ ఉంది కదా, వెళ్ళు కోర్టుకి. దొంపదేగా ఊరికే నల్లకోట వేసుకుంటావు, నీ దొంపద కోర్టుకి వెళ్తావా అంటే అపహాస్యం చేస్తావు చట్టాన్ని, న్యాయమూర్తుల్ని
అపహాస్యం చేయటానిక నువ్వు కోటేసుకొని వెళ్ళేది? ఏం మాట్లాడావా? ఏమన్నా మాట్లాడాడేనా న్యాయమూర్తులతోటి? అదే సినిమాలు వదిలేయండి సార్ మా వాళ్ళని అన్నావా? ఇచ్చేయండి సార్ బెయిల్ అంటారు సినిమాలో, చూసాము అది. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్?